ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనము. వారి దేశమందు నేను వారిని నాటెదను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావన గమనించినట్లయితే, వారి దేశం ముందు నేను వారిని నాటెదను, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 60:21 ఈ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశం శాశ్వతంగా స్వతంత్రించుకుందురు. ఇర్మీయా గ్రంథం 24:6 వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పైగిలింపక వారిని నాటెదను. ఇర్మీయా గ్రంథం 32:41 వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. హెజ్కేలు గ్రంథం 34:28 ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితంగా నివసించెదరు. హెజ్కేలు గ్రంథం 37:25 మీ పితరుల నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లలను కూడా నిత్యం నివసించెదరు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. జకర్యా గ్రంథం 8:7-8 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమట దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చేదను, వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. చివరిగా ఒక మాట, జెఫన్యా గ్రంథం 3:15 తాను నీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, నీ శత్రువులను ఆయన వెలగొట్టి ఉన్నారు. ఇజ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు దేవుడే ఉన్నారు ప్రభు. నాయన మీ యందు మీ భయభక్తులు కలిగి నేను మహిమపరిచేవారు మన శక్తి బలాన్ని అనుగ్రహించండి. మీ ప్రేమ కృప మమ్మల్ని ఎంతనో కాచి కాబట్టి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.